హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు 12వ పీఆర్సీ, డీఏ బకాయిలు, సరెండర్ లీవ్‌ల చెల్లింపులు. దీనికి సంబంధించిన పూర్తి తాజా సమాచారాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసి ఉన్నప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ, పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా చూస్తున్న వారైతే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు మరియు పెన్షనర్ల ఆర్థిక ప్రయోజనాల సాధన కోసం ఉద్యోగ సంఘాలు గలమెత్తాయి. ఎన్నికల ముందు తమకు ఇచ్చిన ప్రతి హామీని ప్రభుత్వం తక్షణం నెరవేర్చాలని వారు డిమాండ్ చేస్తూ ఉన్నారు. ప్రధానంగా 12వ వేతన సవరణ కమిషన్ 12th పీఆర్సీని వెంటనే ఏర్పాటు చేసి 30% మధ్యంతర భృతి ఐఆర్‌ని ప్రకటించాలని కోరుతున్నారు. చర్చల పేరుతో కాలయాపన చేయకుండా బకాయిలు ఉన్నటువంటి డీఏలు మరియు సరెండర్ లీవ్ నగదును వెంటనే విడుదల చేయాలని, లేని పక్షంలో ఉద్యమ బాట పడతామని హెచ్చరిస్తూ ఉన్నారు. పీఆర్సీ అమల్లో జరుగుతున్న జాప్యం మరియు ఐఆర్ ప్రకటించకపోవడం వల్ల పెన్షనర్లు తీవ్రంగా నష్టపోతూ ఉన్నారు. ఒక్కో పెన్షనర్ నెలకు సగటున రూ. 10,000 వరకు ఆర్థికంగా నష్టపోతూ ఉన్నారని, దీనివల్ల కుటుంబ పోషణ మరియు వైద్య ఖర్చుల కోసం ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోందని వారు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. రాష్ట్ర ఆదాయంలో 98% కేవలం జీతభత్యాలకే సరిపోతుంది అంటూ ప్రభుత్వం విడుదల చేసిన శ్వేతపత్రం పూర్తిగా వాస్తవ విరుద్ధమని ఉద్యోగ సంఘాలు మండిపడుతున్నాయి. తప్పుడు గణాంకాలతో ప్రజలను తప్పుదోవ పట్టించడమే కాకుండా ఉద్యోగులపై సమాజంలో వ్యతిరేకత పెంచేలాగా ప్రభుత్వం వ్యవహరించడం సరికాదని వారు స్పష్టం చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఉద్యోగులు తమ అత్యవసర అవసరాల కోసం దాచుకున్న సరెండర్ లీవ్ బకాయిలను 2022 మే నెల నుండి చెల్లించకపోవడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. తమ కష్టార్జితమైనటువంటి ఈ నిధులను పొందేందుకు ఏళ్ల తరబడి వేచి చూడాల్సి రావటం అన్యాయమని వారు పేర్కొంటున్నారు. గత ఎన్నికల సమయంలో ఉద్యోగ వర్గాలకు ఎన్నో వాగ్దానాలు చేసి ప్రస్తుత చేసినటువంటి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వాటి అమలుపై దృష్టి సారించడం లేదని పలువురు అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఉన్నారు. ప్రతి నెల 1వ తేదీనే జమ జీతాలు, పెన్షన్లు చెల్లిస్తామని చెప్పి 5వ తేదీ వరకు ఆలస్యం చేస్తూ చేతులు దులుపుకుంటున్నారని కూడా వారు ఈ సందర్భంగా విమర్శిస్తూ ఉన్నారు. 12వ పీఆర్సీ 2023 జూలై నుండి అమలు కావాల్సి ఉంది. అయితే 2026 జూలై దాటినప్పటికీ కూడా ప్రభుత్వం దీనిపై ఎటువంటి నిర్ణయం తీసుకోవడం లేదు. గత ప్రభుత్వ హయాంలో నియమించిన పీఆర్సీ చైర్మన్ రాజీనామా చేసినప్పటికీ ఇంతవరకు కొత్త చైర్మన్ నియామకం చేపట్టకపోవడం ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనమని ఉద్యోగులు భావిస్తున్నారు. ఇప్పటికే 5 టీఏలు పెండింగ్‌లో ఉన్నాయని, వేల కోట్ల రూపాయల బకాయిలు చెల్లిస్తామని ఇచ్చిన హామీలు కేవలం ప్రకటనలకే పరిమితమయ్యాయని వారు ఆరోపిస్తూ ఉన్నారు. తమ సేవా కాలంలో సంపాదించుకున్న ఆర్థిక ప్రయోజనాలను పొందేందుకు కూడా పోరాడాల్సి రావటం అనేది దురదృష్టకరమని, ప్రభుత్వం ఇకనైనా స్పందించి తమ సమస్యలను పరిష్కరించాలని ఉద్యోగ వర్గాలైతే కోరుతూ ఉన్నాయి.